స్వామి వివేకానంద అసోసియేషన్ వారు గత 15 సంవత్సరాలుగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఇక్కడ ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క ప్రతిష్ఠించేది వివిధ దాంట్లో చేయటం జరుగుతున్నది. అలాగే ఇక్కడ పాల్గొన్న భక్తులు ఇక్కడ వచ్చి వారి పిల్లలు కానీ ఇక్కడ మొక్కుకున్న వారు విదేశాలలో విద్యను కంప్లీట్ చేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ జాబులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి గత 3 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. ఇక్కడ ఏంటంటే అన్నదానానికి ఎంతోమంది భక్తులు కూడా ఈ కాలనీ వాసులే కాకుండా పక్కన కాలనీ వాసులు, అలాగే మన జిల్లాలో ఉన్నవారు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఎంతోమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని దర్శించుకున్న వారు అనుకున్నవి మాత్రం కంపల్సరీ తీరుతున్నవి. అందుకే మేము ప్రతి సంవత్సరం దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాము. జై బలో భవానీ మాతాకి జై. గత 4 రోజుల నుంచి శ్రీ ఈ లక్ష్మీ అమ్మవారి రూపంలో ఈరోజు నెలకొన్నటువంటి అమ్మవారు 4వ రోజు ప్రభాత్ నగర్లో గత 15 సంవత్సరాల నుంచి ఈ యూత్ నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అందరి సహకారంతో మిత్రులందరూ కలిసి వారి యొక్క చేయూతతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నాకు తెలిసి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇంత వైభవంగా జరిగి ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు, చేసేటువంటి వ్యక్తులు కావాలి. అట్లాంటి యూత్ ఇక్కడ ఉన్నందుకు మేము కూడా చాలా, మా కాలనీ వాసులందరం మేము చాలా గర్వపడుతున్నాం ఈ విషయంలో. కాబట్టి వారికి పేరున హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసి అందరి సహాయ సహకారాలతో ఆర్థికంగా కూడా మరియు శారీరకంగా కూడా అన్ని రకాలుగా మాకు చేయూతనిస్తున్నట్టు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవానీ మాతాకి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదానం కానీ, మేము పెట్టేది మేము చేసే డెకరేషన్స్ కానీ ఈ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి డెకరేషన్ నేను చూడలేదు. ఇంత డెవలప్మెంట్గా చేస్తున్నందుకు మేము మీ సపోర్ట్ కానీ, మా కాలనీ సపోర్ట్ కానీ, ఇతర సపోర్ట్ కానీ మాకు చాలా దొరుకుతుంది. గత 7 సంవత్సరాల నుంచి నేను మాల వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చాలా మంచి జరుగుతుంది. అందుకే ప్రతి ఇయర్ మేము అన్నదానం కూడా చేస్తున్నాము. జై బోలో దుర్గా మాతాకి.